తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి, గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యరత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాల్పల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అని తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది, ముఖ్యంగా 4 గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది, ఈ 4 గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపేట నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి 1 మంత్కి మారుతాడు ప్రతి నెల, అలాగే బుధుడు 20 డేస్, శుక్రుడు 20 రోజులు, అలాగే కుజుడు 45 రోజులు, అలాగే శుక్రుడు 20 రోజులు, చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు. ఒక మెయిన్గా మటుకు గురువు, రాహు, కేతు, శని అండి. ఈ 4 కూడా ఏడాది పాటు ఇంచుమించుగా ఉంటారు కాబట్టి గురువు ఉన్నారంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు. అలాగే రాహు ఉన్నారనుకోండి, కేతు 1.5 ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి పడుతుంది. అలాగే శని ఉన్నారంటే 2.5 ఇయర్స్ మారుతారన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు, రాహు, కేతు, శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి. ముందుగా శని వచ్చేసి మనకి 30వ తారీఖు మార్చి నెల 2025 నుంచే మనకి కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు ఉగాది అయింది, అదే రోజు శని కూడా మారుతున్నారు. అలాగే రాహు, కేతువులు వచ్చేసి మనకి 18 మే 2025. రాహు మారంటే కేతు కూడా మారుతాడండి. అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. నవాంశలో తీసుకున్నా కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. ఎవరైనా చేతితోటి వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం, లేదంటే రాహుకి 3 గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండొచ్చు తెలియక వాళ్ళకి. సో ఎప్పుడు అలా కాదండి, రాహు ఆపోజిటే కేతు ఉంటారు. ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఒక్క రాహుకేతువులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందన్నమాట. కాబట్టి రాహుకేతువులు మటుకు ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతారు. అతనేమో 18 మే 2025 నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు. వీళ్ళిద్దరు కూడా ఏనార్థం పీరియడ్ అక్కడి నుంచి ఉంటారు 18th మే నుంచి. నెక్స్ట్ వచ్చేసి మన గురువు, ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు గురువు మార్పు మళ్ళీ వస్తుంది. గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి. ఇదే రూల్ అనమాట. సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశి మారుతాడు మనం అనుకుంటుంటాం. మన జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో, లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటాం కదా. సో అందరూ అనుకుంటుంటారు అబ్బాయి ఎప్పుడు మన రాశి నుంచి 2nd హౌస్ వస్తుంది, ఎప్పుడు మన రాశి నుంచి 5th, 7th, 9th, 11th వస్తుంది. సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈ రోజైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు, సంతానం లేని వారు ఉంటారు, ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాగే ఫారెన్ విజిట్స్ కానీ, ట్రావెల్స్ కానీ, అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు, కొత్త జాబ్ గురించి, ప్రమోషన్స్ గురించి, అలాగే సంతానం, గృహం, వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే కనుక గురువు యొక్క మార్పుతోటే చెప్పాలన్నమాట. కొన్ని రాశుల వాళ్ళకి లాస్ట్ 2 ఏళ్ళు లేదనుకోండి, ఈ ఏడాది ఉంటుంది. అంటే ఆ ఏడాది వాళ్ళకి 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 9 కానీ, 11లోకి వచ్చినప్పుడు సంవత్సర కాలం పాటు. ఓవరాల్ గా అంటే ఈ 4 గ్రహాల మార్పుతోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఆర్థిక పరంగా కానివ్వండి, అంటే ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపార కారకుడు ఎవరికైనా సరే. ఆర్థికానికేమో బుధుడు అవుతాడు, అలాగే గురువు కూడా అవుతాడు. గురువు వచ్చేసి మనకి సంచారం మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు అండి. సో ఎప్పుడైతే మిథున రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడో, అంటే ఆ మిథున రాశిలోకి వచ్చి సంవత్సర కాలం పాటు ఉంటాడో, సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, దేశాభివృద్ధి ఉంటుంది, అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు? వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మీన రాశిలోకి వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక కారకుడు శని, గురువు, కేతు కూడా అండి. అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాశి అయిన మీన రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం 2.5 years పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ అలాంటి చోటు చేసుకున్న అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి. కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడు అన్నమాట కర్కాటక రాశిలో ఈ మే జూన్ ఆ సమయాల్లో.
ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు. గురువుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో ఏవైతే మెయిన్ ప్లానెట్స్ అనుకుంటున్నామో గురువు, శని, రాహు, కేతువులు, వీళ్ళ సంచారం వీళ్ళకి ఎలా ఉంది, ఎటువంటి లాభాలను ఇస్తున్నాయి? తప్పకుండా ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. వీరు మామూలుగా చాలా ముక్కుసూటి మనుషులు. ధనుసు అంటే విల్లు ఎక్కుపెట్టినట్టుగా ఉంటుంది కదా మీకు. సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, నీతి నిజాయితీగా ఉంటారు, కరెక్ట్గా ఉంటారు. సో వీరికి అందుకే శత్రువులు ఎక్కువగా ఉంటారు, మిత్రులు కూడా తక్కువగా ఉంటూ ఉంటారు. సో ప్రస్తుతం వీరి ముఖ్యంగా ఏంటంటే రాశ్యాధిపతి అయిన గురు సప్తమ స్థానంలో చాలా బాగుంటాడు. సప్తమ స్థానంలోకి వస్తున్నాడు, సంవత్సర కాలం పాటు ఉంటాడు. సో దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే జాతకరీత్యా మనకి లగ్నం నుంచి 7th హౌస్లో గురువు ఉంటే కనుక గుడి కట్టించడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం కానీ, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ ఉంటుందండి. ప్రస్తుతం గోచారీత్యా సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇప్పుడు కట్టించడం కానీ, లేదంటే దానికి సహాయ సహకారాలు చేయడం కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం చేస్తారు. అలాగే తృతీయ స్థానంలో రాహు చాలా మంచిది, పరాక్రమం ప్లస్ జనాల సహాయ సహకారాలు పొందుతారు. భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు. ఇప్పుడు కూడా 9th హౌస్ రిలీజియస్ ఇదండి, మొత్తం రిలీజియస్ యాక్టివిటీస్ కానీ రిలీజియస్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే భాగ్యస్థానం చూడాలి. అంటే భాగ్యస్థానం కనుక ముఖ్యంగా కేతు అనే గ్రహాన్ని మటు ఖచ్చితంగా ఈ ఆధ్యాత్మిక చింతన కోసం చూడాలి. మోక్షం ఇవన్నిటి కూడా కారకుడు కేతు అండి. సో భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవబలం, దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దైవ రిలేటెడ్ ఏమైనా సరే పూజలు కానీ, పురస్కారాలు కానీ, సంఘంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా ఖచ్చితంగా వీరు పాల్గొంటూ ఉంటారు. ఆ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా పొందుతారు. ఇది కాకుండా ఇవన్నీ కాకుండా కొంచెం అర్ధాష్టమ శని ఒకటి స్టార్ట్ అవుతుంది. అర్ధాష్టమ శని ఎఫెక్ట్ అంత ఉండదండి, మిశ్రమంగానే ఉంటుంది ఈ రాశి మీద. ప్రస్తుతం గురుబలం, రాహుబలం, కేతుబలం ఉంది కాబట్టి అర్ధాష్టమ శని అంత ఎఫెక్ట్ ఉండదు. అయినా మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి, మీనరాశి అధిపతి గురువే కాబట్టి సో అంత నష్టం ఏం చేకూర్చడని చెప్పుకోవాలి. స్థానచలనం ఉంటుంది ఈ సమయంలో. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, లేదంటే ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేకపోతే వేరే ఊళ్ళో జాబ్ రావడం కానీ, మొత్తానికి ఫారెన్ వెళ్ళడం కానీ, ఉద్యోగరీత్యా ఇవన్నీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, మరి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి భాగస్వామి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, మామూలుగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? తప్పకుండా ముఖ్యంగా అంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు వ్యాపారం చాలా బాగుంటుంది. ఎందుకంటే గురువు ధనకారకుడు కూడా అయ్యాడు కాబట్టి. అలాగే సప్తమం పార్ట్నర్షిప్ కూడా అన్నమాట. సో పార్ట్నర్షిప్ చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది, ఇండివిజువల్ చేసేవాళ్ళు కూడా బాగుంటుంది. ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, లేదంటే కనుక కొత్త వ్యాపారం కూడా స్టార్ట్ చేయొచ్చు. ధనకారకుడైన గురువు సప్తమంలో చాలా బాగున్నాడు కాబట్టి విపరీతమైన ధనయోగం కూడా ఉంది కాబట్టి వ్యాపారస్తుల మటుకు పట్టింది అలా బంగారం అని చెప్పుకోవచ్చు. ఇక సంతాన ప్రయత్నాలు అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయా? వివాహ విషయంలో చూసినా కూడా సప్తమ స్థానాన్ని చూస్తాం మనం. అంటే సప్తమం అంటే భర్త లేదా భార్య జాతకరీత్యా. కాబట్టి అదే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులకి వివాహం ఎందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన కారకుడు కూడా గురువు అండి ఎవరికైనా సరే. అలాంటి కారకత్వమైన గురువే సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి సంతానం లేని వారు ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులకి బాగుంటుందని అన్నారు. మరి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులు కూడా పర్లేదండి, ఎందుకంటే ఉద్యోగస్తులకైనా గురుబలం ఇంపార్టెంట్ అన్నమాట. శని బలం అంత ఉన్నా లేకపోయినా గురుబలం చాలా ఇంపార్టెంట్. సో గురుబలం అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, ఎంఎన్ఫై రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులు బాగుంటుంది. కానీ అర్ధాష్టమ శని నడుస్తున్నందుకు స్థానచలనం మటుకు తప్పదు. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ ఖచ్చితంగా ఉండేందుకు అవకాశం ఉంది. అంటే గృహయోగం కూడా ఉంటుందంటారా? స్థానచలనం ఉంటుందంటే అంటే స్థానచలనం అంటే గృహయోగం కాదండి, ఇల్లు మార్పే ఉంటుంది అంతే. అంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే సెక్షన్ మారడం కానీ, అయితే ఇక్కడ నుంచి వేరే డిపార్ట్మెంట్ మారడం కానీ కొనుక్కోవడం లాంటిదే జరగదు, మారదు. అందుకే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ఉద్యోగంలో డిపార్ట్మెంట్ మార్పు కానీ ఉండేందుకు అవకాశం ఉంది. మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి? ఎందుకంటే గురువు అనుకూలంగా ఉన్నాడు, రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు. ఎటొచ్చి మనం చూసుకుంటే అర్ధాష్టమ శని ఒకటే ఉంది. మరి శని అనుగ్రహానికి ఎటువంటి పూజలు చేసుకోవాలి? సో శని అనుగ్రహం కోసం ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే సరిపోతుందండి. ఇంకొకటి వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి రక్తదానం చేస్తే కనుక దోషం అలాంటిది ఉన్నా కూడా అంత కూడా తొలగిపోతుంది. సో అప్పుడు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే ఇంకా బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.